హాయ్ అమ్మ. మేము విజయవాడ వచ్చాము. ఎందుకు అంటే శ్రీతని డిగ్రీ ప్లస్ సివిల్స్కి కోర్సెస్ ఉన్నాయి, విజయవాడలో మంచి బ్రాంచెస్ ఉన్నాయంటే చూడటానికని వచ్చాం సతీష్ నేనును. ఇది విజయవాడ రైల్వే స్టేషను. అక్కడి నుంచి బస్ రాలేదని చెప్పి ఇలా ఆటో బుక్ చేసుకొని శరత్ చంద్ర అకాడమీలో ఉంది అంటే అక్కడికి బయలుదేరామన్నమాట. అది బెంజ్ సర్కిల్ పిఎన్టీ కాలనీ అని చెప్పారు అడ్రస్. దానికోసమని బయలుదేరాము. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు రైల్వే స్టేషన్ నుంచి శరత్ చంద్ర అకాడమీకి వెళ్ళడానికి. అది ఐఏఎస్కి ఇంటర్ కమ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అందులో. అయితే చాలా చాలా పెద్దది, చాలా దూరము, పెద్దది కూడా. ఎలా చెప్తారో తెలియదు కానీ చూడటానికైతే వెళ్ళాము. ఇక్కడ అవి క్లాస్ రూమ్స్ అన్నమాట. వాళ్ళు 115 మెంబర్స్ని అలాగా రూమ్లో పెట్టి ఇలా డిజిటల్ క్లాస్ మైక్తో కలిపి చెప్తారని చెప్పారు. ఇవన్నీ కూడా హాస్టల్ రూమ్స్, అవన్నీ కూడా సేమ్ బిల్డింగ్లోనే 5 ఫ్లోర్స్ అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క క్లాస్ రూమ్. బీఎస్సీ, బీకామ్, బీఏ ఇలా అన్ని గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఎక్కువ పిల్లలైతే బీఏ, బీకామ్ జాయిన్ అవుతున్నారండి అని చెప్పారు. ఇలా ఇదంతా హాస్టల్. ఫస్ట్ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్స్ అనుకుంటా క్లాస్ రూమ్స్, పైన హాస్టల్ రూమ్స్. ఇవి పిల్లలు మాట్లాడుకోవటానికి ఫోన్స్ అవి కూడా ఇక్కడ కాయిన్ బాక్సుల లాగా పెట్టారనమాట. ఇలా ముందుకు వెళ్తే ఇది కిందనంతా ఆఫీస్ రూమ్ ఉంది. మళ్ళీ పైన హాస్టల్ రూమ్స్ చూస్తాము, పిల్లలవి బెడ్స్ అవి అని చెప్తే జెంట్స్ నాట్ అలౌడ్ అండి, ఓన్లీ పేరెంట్ మదరే రావాలి అని చెప్తే మళ్ళీ నేను వెళ్ళాను అనమాట. పైన కూడా స్పేసియస్గానే ఉంది, వెంటిలేషన్ బాగుంది, గాలి వెలుతురు అన్నీ కూడా నీట్గానే ఉన్నాయి. ప్రజెంట్ అయితే కనుక మాకు రూమ్స్ చూపించారు. ఇందులో కూడా ఏసీ, నాన్ ఏసీ 2 ఉన్నాయి. పెర్ రూమ్కి 4 మెంబర్స్ ఉన్నారనమాట. జస్ట్ సేమ్ టు సేము. దాంట్లో ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ అయితే ఏసీ ఉండదు, అంతే తేడా. కానీ మిగతాదంతా రూమ్ వైజ్ అయితే సేమ్ అనమాట. వెంటిలేషన్ ఉంది కాబట్టి ఏసీ అంత అవసరం లేదు అనిపించింది నాకైతే. ఎందుకంటే 5 ఫ్లోర్స్ కాబట్టి కూల్గానే అనిపిస్తుంది. రూము మరీ హీట్గా అయితే లేదు. వాళ్ళు ఎందుకంటే రూమ్లో ఉండేది ఓన్లీ నైట్ టైం మాత్రమే, ఇంక డే టైం అంతా క్లాస్ రూమ్స్లోనే ఉంటారు కాబట్టి ఒక 25,000 ఎక్స్ట్రా అనమాట ఏసీ రూమ్ కావాలనుకుంటే. ఇది ఆఫీస్ రూమ్ అనమాట కిందన. ఇలా శరత్ చంద్ర అకాడమీ ఐఏఎస్, జేఈ, నీట్ అన్నింటికి కూడా ఇక్కడ ప్రిపరేషన్ ఉంటుంది అని చెప్పారు. మేము డీటెయిల్స్ అన్నీ కనుక్కొని కూర్చున్నాం అనమాట. భోంచేద్దురు కానీ టేస్ట్ చూడండి, భోజనం కూడా అని చెప్పేసరికి మెస్ అనమాట. అందరికీ కూడా ఇక్కడే మెస్. ఇది వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్ ఎలా ఉంటాయని ఫోటో తీశాను. ఇది మొత్తం అకాడమీ అయితే కనుక శరత్ చంద్ర అకాడమీ అంతా కూడా ఇది బిల్డింగ్ అనమాట. ఇంటర్ కమ్ డిగ్రీ ప్లస్ సివిల్స్ అన్నీ కూడా ఇందులోనే చెప్తారు అని చెప్పారు. బాయ్స్కి వేరే బ్రాంచ్ ఉంది, ఇది ఓన్లీ గర్ల్స్కి. ఓకే, బాయ్.